డే 31 ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అనిపించింది అసలు యస్మి మణికంఠ కాంబో వేరే లెవెల్. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే చాలా క్యూట్గా ఉండే. అండ్ యస్మి బ్లాక్ మెయిల్ అని చెప్పాలో ఏదైనా చెప్పాలో కానీ మంచి బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ వస్తుంటేనే సూపర్ ఉంది. అండ్ నిన్నటి ఎపిసోడ్ అండ్ మనకి జరిగిన ఎపిసోడ్లో వాళ్ళిద్దరు ఒక సాంగ్ వేశారు. బిగ్ బాస్ స్పెషల్గా మీ ఇద్దరు కలిసి వేయాలనుకున్నారు, వేశారు. మణికంఠ వేశాడు, తర్వాత మళ్ళీ మణికంఠ నాయనిక వేశారు. సో ఇట్ వాజ్ ఏ గుడ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అని చెప్పాలి. సో యస్మి మణికంఠ ప్రెజెన్స్ అయితే సూపర్ ఉంది. వాళ్ళిద్దరు గొడవ కానీ సో లాస్ట్లో మళ్ళీ తర్వాత ఎమోషనల్ అవ్వడం నాకు ఎలా ఎవరో సపోర్ట్ చేస్తారనుకున్నాను, బట్ సీత చేయలేదని చెప్పి ఎమోషనల్ అవ్వడం. అప్పటి వరకు అంతలా అరిచిన యస్మి తర్వాత వచ్చేరే ఏం కాదురా, అరే గేమ్ కదరా, వదిలేరా, స్పోర్టివ్గా తీసుకోరా అని చాలా బాగా చెప్పింది. ఎందుకంటే కోపంలో ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, తర్వాత మర్చిపోయి తర్వాత బాగా మాట్లాడేది. అండ్ యస్మి కొన్ని విషయాల్లో కొంచెం మనకి దారుణంగా అనిపించవచ్చు, కానీ యస్మి చాలా అంటే చాలా జెన్యూన్ అండ్ మాస్క్ ఏం లేకుండా ఉంటుందని నాకు అనిపించింది. హౌస్లో ఇంతమంది కంటెస్టెంట్స్లో మాస్క్ లేకుండా ప్రేరణ, యస్మి వీళ్ళే నాకు బాగా అనిపించారు. మోర్ ఎవర్ పృథ్వీ, నిఖిల్ కూడా ఫస్ట్ ఉన్నారు, కానీ తర్వాత పర్సన్ బట్టి వ్యారీ అయితే ఉంటుంది. బట్ యస్మి ఆఖరికి పృథ్వీతో కూడా వాళ్ళ క్లాన్తో గొడవ కూడా పడింది. ఎందుకంటే నువ్వు చీఫ్ అవుతే నువ్వు అగ్రెసివ్ అవ్వగలవు, నువ్వు మేనేజ్ చేయగలవా అని చెప్తే ఆ విషయంలో కూడా ఎమోషనల్ అయ్యారు. సో బాగా దగ్గరగా అయ్యారు. అంటే మళ్ళీ నిఖిల్, పృథ్వీ, సోనియా అలాగా ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, యస్మి అలా అంటే నాకు అనిపించింది పర్సనల్గా. సో కొంచెంగా మరీ ల్యాక్ చేయకుండా చెప్పాను కదా, నిఖిల్, పృథ్వీ, యస్మి వాళ్ళు ముగ్గురు మళ్ళీ సోనియాలా వాళ్ళ టీంలో అవ్వకపోతున్నారా, లేకపోతే క్లాన్ మారితే బాగుంటుందా? ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద ట్విస్ట్ ఉంది, అది చెప్తాను. సో యస్మి మణికంఠ వేరే లెవెల్ కాంబో. వాళ్ళ మధ్యన గొడవ కానీ టాస్క్ కానీ ఏదైనా చాలా బాగా అనిపించింది నాకైతే.